సో పెళ్ళైన తర్వాతే మీరు ఇప్పుడు రేడియాలజీ కంటిన్యూ చేస్తున్నారు అంతే? పెళ్ళైన తర్వాత ఎంబీబీఎస్ కూడా కంప్లీట్ అయింది? లేదు, ఎంబీబీఎస్ కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిన టైంలో నేను ఐ వాజ్ ప్రిపేరింగ్ పీజీకి ప్రిపేర్ అవుతున్న టైంలో నాకు యాక్చువల్గా యూకే వెళ్ళి హాస్పిటల్ మేనేజ్మెంట్ చేయాలని ఉండే చాలా. సో యూకేది అడ్మిషన్ వచ్చింది. సో అడ్మిషన్ వస్తే నాకు అనిపించింది, అంటే నేను చాలా కొంచెం మొండి ఉంటాను కొన్ని విషయాల్లో. సో దాంట్లో ఏంటంటే నీట్కి ఎందుకు ట్రై చేయొద్దు నేను, ఇది వచ్చింది, ఇది ఎట్లయిన తర్వాత నీట్ పీజీ చేస్తే బాగుంటది కదా. సో పీజీ చేసినాక హాస్పిటల్ మేనేజ్మెంట్ చేస్తే ఎలా ఉంటుంది, సో ఆ థాట్స్ అన్నీ వచ్చాయి. సో మా మమ్మీ ఉండి సరే ఫీజు కట్టాలి కదా చెప్పు ఎప్పుడు కట్టాలి అనే మాట వచ్చింది. మామయ్య కూడా అడిగారు ఎప్పుడు ఏంటి వాట్ ఈస్ అని అంటే, ఇంకా 1 day to go ఫర్ ద లాస్ట్ డే అన్నప్పుడు లేదు ఐ విల్ ప్రిపేర్ ఫర్ నీట్ పీజీ అని చెప్పాను. వాళ్ళు షాక్ అయ్యారు. సరే ఏదో ఒకటి, ఎందుకంటే ముందు నుంచి కూడా వినేదాన్ని కాదు. ఇంటర్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళు అడినారు డాక్టర్ అంటే చాలా కష్టం అవుతుంది, ఆర్ యూ షూర్ అని. అంటే ఇట్స్ నాట్ దట్ దే డోంట్ వాంట్ మీ టు స్టడీ అది, కానీ అంటే నేను షూర్గా ఉన్నానా లేదా అని చూడడానికి. సో ఇంకా నేను ఫిక్స్ అయ్యి అక్కడ నీట్ పీజీ చదివాను. కానీ అదే టైంలో మ్యారేజ్ ఫిక్స్ అయింది నాకు కరెక్ట్గా. సో ఆ పీరియడ్లో ఏమైంది, మ్యారేజ్ ఫిక్స్ అయింది 1 year, ఇంకొక ఇయర్ ఐ వాజ్ ప్రెగ్నెంట్, ఇంకొక ఇయర్ ఐ హ్యాడ్ ద బేబీ. సో అది కాస్త పోస్ట్ పోన్ అయ్యకుండా నీట్ ప్రతిసారి చదవాలని అనుకుంటుండే, అదేదో విధంగా మిస్ అయ్యేది. లాస్ట్ చూస్తే కోవిడ్ ఆల్సో హిట్. సో కోవిడ్ వల్ల మా ఎగ్జామ్ పోస్ట్ పోన్ 1.5 year వరకు పోస్ట్ పోన్ అయ్యకుండా, అది ఇయర్ అంతా ఇదైంది అనమాట. సో అట్లా 5 years అయిపోయినాక పీజీ జాయిన్ అయ్యాను. సో మీకు కావాల్సిన బ్రేక్ అయితే అనుకోకుండా వచ్చింది. కానీ ఇట్ వాజ్ నాట్ ఈవెన్ లైక్ ఫ్యామిలీ కలిసి ఉన్నామని కూడా కాదు. అప్పుడే మా హస్బెండ్ కి MCH వచ్చింది, అది కూడా విజయవాడలో. సో ఆయనకి వెన్ హీ రోట్ MCH యూరాలజీ ఆయన చేసింది. సో ఆయనకి MCH ఆయన 3 years విజయవాడలో, నేను ఇక్కడ బేబీతోని. ఆ టైంలో బేబీ పుట్టంగానే కోవిడ్ వచ్చింది. సో ఇదంతా ప్రాసెస్ అయ్యేసరికి 5 years వచ్చి వన్స్ ఐ గాట్ త్రూ నీట్ ఐ జాయిన్డ్. తాతగారు ఎమ్మెల్యే, నాన్న వాజ్ హార్డ్ కోర్ కాంగ్రెస్ క్యాండిడేట్, ఇవన్నీ ఉన్న తర్వాత బాబాయ్ వీళ్ళందరూ రాజకీయ నేపథ్యం ఉంది తప్ప డాక్టర్స్ ఎవరు లేరు కదా మీకంటే ముందు ఫ్యామిలీలో ఎవరు లేరు. అది చాలా మందికి యాక్చువల్లీ ఇది అపోహ, కానీ బాబాయ్ కాదు పెద్దనాన్న అవుతారు. పెద్దనాన్న రామ్మోహన్, మా ఫాదర్ చిన్నవారు. సో అవును, ఎవరు అసలు డాక్టర్ అనేదే లేదు. అంటే ఫ్యామిలీలో మా అత్తల వాళ్ళ పిల్లలు 1-2 ఉన్నారు, అట్లా అని కాదు. మా తాతకి మా ఫాదర్కి ఏంటంటే డాక్టర్ కావాలి నువ్వు అని చెప్పి, ఆ చిన్నప్పటి నుంచి నువ్వు డాక్టర్ కావాలి అనేది ఉంటుంది కదా, ఎవరైనా నువ్వు ఇది కావాలంటే అవును ఇదే కావాలి. ఇంకా నాకేంటంటే ఇట్స్ నోబెల్ ప్రొఫెషన్, సర్వింగ్ పీపుల్, అంటే ఇట్ కేమ్ ఇన్ బ్లడ్ మేబీ, ఐ డోంట్ నో. కానీ ఐ వాంటెడ్ సేవ చేయొచ్చు అని, ఇంకో రకంగా చేయొచ్చు అనే దీంట్లో. సో ఐ సెడ్ ఎస్ డాక్టర్. బట్ చాలా మందికి అలా ఎవరైనా ఇంట్లో చెప్పారు పెద్దవాళ్ళు డాక్టర్ అవ్వాలి అది అనుకున్నప్పుడు, ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత అమ్మ నేను బ్లడ్ చూస్తే భయపడతానేమో, ఆపరేషన్స్ చేయలేనేమో, ఆ ఫీల్ ఎప్పుడైనా అనిపించిందా? అస్సలు అనిపించలేదండి. ఎందుకంటే నేను దీంట్లో ఏంటంటే నేను స్పోర్ట్స్ లో ఆడాను కదా. సో స్పోర్ట్స్ మస్తు దెబ్బలు తాకేటివి, బ్లడ్ మస్తు ఇట్లా లిటరలీ నీస్ అంతా కొట్టుకుపోయేటివి, ఎల్బోస్ అంతా. సో చూసే పెరిగాం కాబట్టి నాకు అంత ఏమో అనిపించలేదు. సో ఐ వాజ్ ఓకే అండ్ ఐ యూస్ టు లవ్ సర్జరీ. నేను యాక్చువల్లీ రేడియాలజీ కన్నా సర్జరీ చేద్దాం అనుకున్నాను, కానీ మా హస్బెండ్ ఆల్రెడీ ఈజ్ అ సర్జన్. సో దాన్ని ఎట్లా ఇది చేయాలని చెప్పి, సరే యువర్ యూరాలజీ, యువర్ గోయింగ్ ఫర్ యూరాలజీ, ఐ గో ఫర్ రేడియాలజీ. అంటే మెంటలీ బ్యాలెన్స్ చేసుకుంటా. ఇద్దరం సర్జన్స్ అయితే బిజీ అయిపోతారు, టైం దొరకదు. అండ్ ఆల్సో బోత్ ఆర్ గుడ్ కాంబినేషన్, యూరాలజీ అండ్ రేడియాలజీ. సో దట్ కాంబినేషన్ ఆల్సో విల్ వర్క్ అనే ఆలోచనతో ముందుకెళ్ళాం. అంటే కంప్లీట్ గా డాక్టర్ ప్రొఫెషన్, దిస్ ప్రొఫెషన్ హ్యాడ్ నో దిస్ థింగ్. సో హాస్పిటల్ మేనేజ్మెంట్ కోర్స్ అనేది ఏమైంది మళ్ళీ? అదంతా ఇంకా అంతా ఎవ్రీథింగ్ ఇస్ గాన్. ఎందుకంటే నేను 2nd year ఫినిష్ చేశాను పీజీ, ఈ అవకాశం వచ్చింది. నా ఫైనల్ ఇయర్ అంతా దీంట్లోనే వెళ్ళిపోయింది. ఐ యూస్ టు హైదరాబాద్ ఉన్నప్పుడు కాలేజ్కి వెళ్ళేదాన్ని, తర్వాత ఊరికి వెళ్ళేదాన్ని. 3 days ఊరు, 3 days కాలేజ్. దాంట్లోనే నా థీసిస్ అయింది అన్న అయ్యేసరికి. సో ఇంకా హాస్పిటల్ మేనేజర్ ఇప్పుడేం చేస్తాను, ఫ్యూచర్ ఒకవేళ స్టిల్ ఇఫ్ పాలిటిక్స్ జనాలు నాకు ఏమంటారు, జనాలు నా సర్వీస్ చూసి నేను నచ్చి ఇంకా దే వుడ్ లైక్ టు ప్రొలాంగ్ మై సర్వీసెస్, నేను ఇంకా ఉంటాను.
ఎక్కడో ఒక దగ్గర బ్రేక్ వస్తే కూడా లాంగ్ డిస్టెన్స్ అన్న చేస్తాను అనుకుంటున్నాను. సో ఎనీవేస్ ఇప్పటికైతే ఇంకా 4 ఏళ్ళు అయితే ఉంది. ఇప్పుడైతే పాలిటిక్స్ ఇంకా 4 ఏళ్ళ మాత్రం ఉండాల్సిందే. కంప్లీట్లీ పాలిటిక్స్, ఓన్లీ ఫోకస్ ఆన్ పాలిటిక్స్ అని చెప్పను, సర్వీస్. సో ఇప్పుడు మీరు పాలిటిక్స్ అని చెప్పను అనుకున్నప్పుడు ఎంతైనా కానీ ఒక అన్డినేబుల్ ఫ్యాక్ట్ ఏంటంటే రాజకీయాలు అనగానే ఒక డిఫరెంట్ మైండ్ సెట్ మాత్రమే, అది సర్వీస్ కోసం ఐఎమ్ ఏ పబ్లిక్ రిప్రజెంటేటివ్ అనే థాట్, ఆ కాన్సెప్ట్ ఎంత మందికి ఉందంటారు? ఈ కాలంలో చెప్పాలంటే కొంచెం తక్కువనే ఉండొచ్చు, కానీ ఐ వాంట్ జనరలైజ్ ఇట్ ఫర్ ఎవ్రీబడి. నా వరకు చూసుకుంటే అంటే నేను చెప్పేది ఏంటంటే నేను అంటే మళ్ళీ చెప్తున్నాను కాదు, తాతని చూశాను, ఫాదర్ని చూశాను, మామయ్యని చూశాను. మామయ్య లిటరలీ లెఫ్ట్ హిస్ కంప్లీట్ బిజినెస్ అండ్ వాజ్ సర్వింగ్ పీపుల్ ఇక్కడ. అంటే ఆయనకి అవసరం కూడా లేదు చెప్పాలంటే. చాలామంది అడుగుతారు, హీ వాంటెడ్ టు డూ ఫర్ వాళ్ళ బావ కళ నెరవేరాలి, ఎమ్మెల్యే ఈ ప్రాంతానికి సేవ చేసుకోవాలి, వాళ్ళ పిల్లలన్నా వాళ్ళ పిల్లల కోసం, మా కోసం హీ సాక్రిఫైస్ హిజ్ ఎంటైర్ బిజినెస్ కెరియర్ చెప్పాలంటే ఇప్పటికీ కూడా. సో ఆ విధంగా ఆయన వచ్చి how much ever he used to earn from his businesses 95% పెట్టేసేవారు మళ్ళీ జనాలకే. సో మాకు కూడా అదే అలవాటు, మాకు అది అంటే అలవాటు అని కాదు, వీఆర్ యూస్ టు డూయింగ్ ఇట్. సో ఎంత మేము చేసుకున్నా కూడా that percentage will go for service. చిన్నప్పటి నుంచి ఇంటి దగ్గరకు వచ్చే పబ్లిక్ ని చూసుంటారు, కొంతమంది హెల్ప్ అడుగుతారు, కొంతమంది కావాల్సినవన్నీ చేయించుకోవడం, ఇలాంటివన్నీ చూసిన తర్వాత ఇంటరాక్షన్ అనేది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. అండ్ నేను బేసిక్ గా చిన్నగా ఉన్నప్పుడు నాకు అంత ఐడియా లేదండి అంటే చిన్నపిల్లలకి ఏముంటది. అండ్ మా మమ్మీ ఏంటంటే చాలా ప్రొటెక్టెడ్ గా పెంచారు, ఇవన్నీ పిల్లలు చూడకుండా పెరగాలి, లేకపోతే పిల్లలు ఇట్స్ వెరీ ఈజీ అండి ఖరాబ్ కావడానికి చెప్పాలంటే. అరే మా నాన్న ఇది, మా తాత ఇది అని చెప్పుకునే విధంగా అయితే నన్ను పెంచలేదు. అంటే నేను ఏ స్కూల్కి పోయినా, ఏ కాలేజ్కి పోయినా, ఇప్పుడు కూడా నేను పీజీ చేస్తున్నప్పుడు కూడా అసలు మా హెచ్ఓడికే తెలియదు వాట్ మై ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వాయిస్. ఓకే. సో అట్లా మా మమ్మీ పెంచింది అనమాట. సో దాని నుంచి కొంచెం డిస్టెన్స్గానే పెరిగాం, కానీ వీ యూస్ టు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ ఆల్ దట్. సో అది చూసి ఇంకా ఇట్ జస్ట్ ఇస్ దేర్ ఇన్ అస్ అంతే. సో ఇప్పుడు తాతయ్య కావచ్చు, నాన్న కావచ్చు, పెద్దనాన్న కావచ్చు, వీళ్ళందరూ మేల్ అంతే. అందులో రాజకీయాల్లో మాట్లాడుకోవాలంటే మేనత్తా ఉన్నారు, డికే అరుణ గారు ఉన్నారు, బట్ యు ఆర్ ద వెరీ ఫస్ట్ ఫీమేల్ అండ్ వెరీ ఫస్ట్ ఫీమేల్ ఎమ్మెల్యే టు నారాయణపేట కదా. సో ఆ మేల్ కి ఉమెన్ చేసేటువంటి సర్వీస్ కి డిఫరెంట్ గా అనిపిస్తుంది, బీయింగ్ ఒక ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా. డిఫరెన్స్ కాస్త కూస్తూ ఉంటదండి దేర్. అంటే నేను డిఫరెన్స్ అస్సలకే లేదు ఈ వరల్డ్, ఎక్కడైనా ఉంటది ఆ డిఫరెన్స్ అనేది ఉంటది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను కనెక్ట్ అవ్వడానికి జనాలకి, సో జనాలకు నాతో కనెక్ట్ కావడానికి కూడా ఇట్ టుక్ టైమ్, ఇట్స్ నాట్ వెరీ క్విక్ ఆల్సో. సో వాళ్ళకి నాతోనున్న ఫ్రీనెస్ కానివ్వండి, ఇప్పుడు లేకపోతే మా తమ్ముడు మా మామయ్యతోనున్న ఫ్రీనెస్ కానివ్వండి, ఇట్స్ డిఫరెంట్. అంటే దే హ్యావ్ ఆల్రెడీ బీన్ ఎస్టాబ్లిష్డ్ హియర్ సిన్స్ ఇయర్స్ కాబట్టి, సో ఇప్పుడు ఆ కనెక్టివిటీ నాకు ఏర్పడుతుంది. సో ఆ కనెక్టివిటీ ఏర్పడ్డప్పుడు నాకు యాజ్ అ యంగ్స్టర్ ఇట్ విల్ టేక్ టైమ్. ఐ విల్ నాట్ డినై దట్ నాకు టైం తీసుకొని నాకు అన్నీ వచ్చేసినాయి, నాకు ఇప్పుడే అన్నీ వచ్చినాయి అని కూడా నేను చెప్పను. నాకు ఇంకా ఎవ్రీ డే ఇన్ పాలిటిక్స్ ఇస్ అ న్యూ డే. ఎగ్జాక్ట్లీ. ఎవ్రీ డే ఇస్ అ లెర్నింగ్ డే. సో అదే విధంగా తీసుకొని ముందుకెళ్తాను. సో ఇప్పుడు జనాలు కూడా ఏంటంటే కొన్ని ఇంకా రెస్ట్రిక్షన్స్ ఉంటాయండి. ఇప్పుడు నేను ఐ డోంట్ వాంట్ టు కమెంట్ ఆన్ చాలా వరకు కానివ్వండి, ఇప్పుడు నైట్ టైమ్స్ కానివ్వండి ఆర్ సేఫ్టీ ఇష్యూస్ కానివ్వండి, ఎక్కడో ఒక దగ్గర ఒక ఆలోచన అయితే ప్రతి ఒక్కరికి ఉంటుంది, కానీ నాకు స్పెషలీ నన్ను అట్లా పెంచలేదు. నన్ను ఒక టాంబాయ్గా పెంచిండ్రు, నేను ఎప్పుడు పడితే అప్పుడు పిలిస్తే వెళ్తాను వస్తాను, కానీ ఆ టైమింగ్స్ అనేటివి మెయింటైన్ చేసుకుంటాను. మెన్ కంటే దే డోంట్ మెయింటైన్ టైం. ఎప్పుడంటే అది కంటిన్యూస్ ప్రాసెస్, 24 hours వాళ్ళు దే కెన్ బీ అవైలబుల్ 24 hours. మనకేంటంటే ఒక హాఫ్ 8 hours అన్న బ్రేక్ అనేది యూ నీడ్ ఇట్. అవును. సో ఒక చిన్నవి, బట్ యాజ్ అ యంగ్స్టర్ అన్ అడ్వాంటేజ్ ఇస్ దట్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, సో వర్క్ ఎక్కువ చేసేస్తాం. సో విల్ కంప్లీట్ దట్ వర్క్ ఇన్ దట్ టైమ్ and we are available for that people in that time. Exactly. So that work culture, you cannot we are equal. I won't say women are not
equal to men. We are equal, but yes, everybody has their own this thing. యా కాకుంటే ఉండేటువంటి కొన్ని Constraints కండిషన్స్ ఉంటాయి. సో దానికి we cannot say ఇప్పుడు I cannot completely ఏమంటారు as a woman we cannot just ఇట్లా పొయ్యి జనాల మధ్యలో కూర్చోమంటే నేను కూర్చుంటాను, ఎందుకంటే నాకు అది అలవాటు. మిగతా వాళ్ళు చేయమంటే ఇట్స్ డిఫికల్ట్ ఫర్ ఫ్యూ ఉమెన్. ఐ ఫీల్ ఐ మైట్ బి రాంగ్ ఆల్సో, మళ్ళీ ఇది తప్పుగా కాదు కానీ యా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను చేసేస్తానండి, నాకు అవన్నీ ఏముండవు. ఎంతమంది ఉన్నా కూడా అన్న అట్లాంటి పట్టుకొని ఐ విల్ జస్ట్ గో అహెడ్. ఇప్పుడు మీరున్నారు, you might not be comfortable in that position. So it's about the comfort of the person also. That is important. ఎంత ఈజీ యాక్సెస్ ఉన్నప్పటికీ వాళ్ళతో అంత అటాచ్మెంట్ ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు ఒకసారి కంఫర్ట్ లెవెల్ అనేది ఉంటది. సో దట్ ఈస్ దేర్ లేండి. అంటే నా దగ్గర లేదంటే వేరే దగ్గర ఉండొచ్చేమో. సో ఇట్స్ దేర్ డిఫరెంట్లీ.